ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఆక్షన్లోకి వస్తున్న స్టార్ ప్లేయర్స్ అయితే వీళ్ళే. వాళ్ళు ఎవరెవరు అనేది ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా తెలుసుకుందాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వీడియోలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికైతే 9 మంది అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అనేది ఒకసారి అయితే స్క్రీన్ మీద చూడండి. అలాగే ఈ రోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12లో భరత్ కూడా ఎన్ని సూపర్ 10లు చేశాడనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళనైతే నెక్స్ట్ వీడియోస్ లో వాళ్ళ పేర్లు అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి మీరైతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఆక్షన్ లోకి వస్తున్న మొదటి ప్లేయర్ చూసుకున్నట్లయితే దేవాంగ్ దలాల్. ఎస్, మీరు విన్నది నిజం. ఇతను ఆక్షన్ లోకి రావడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఇతడి ఆక్షన్ ప్రైజ్ అనమాట. ఏకంగా ఇతడికైతే 2,25,00,000కైతే కొనడం జరిగింది కాబట్టి బెంగాల్ వారియర్స్ టీమ్ అయితే ఇతనైతే రిటైన్ చేసుకోదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కనుక ఇతను రిటైన్ చేసుకుంటే 2,30,00,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇతనైతే పక్కగా రిలీజ్ చేస్తారు. అలాగే ఇతని లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 16 మ్యాచ్లో 271 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇతడికైతే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసి ఉంటే మాత్రం బెంగాల్ వారియర్స్ ఎక్సలెంట్ టీమ్ అవ్వుండు. మెయిన్గా ఇతడికైతే ఎక్సలెంట్ స్కిల్స్ అయితే ఉండడం జరిగింది. ఇతడు రైడింగ్ పోయాడంటే సూపర్ రైడ్లే అనమాట. ప్రో కబడ్డీ సీజన్ 12లో ఎక్కువ మల్టిపుల్ రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. బోనస్ ప్లస్ 2 పాయింట్స్, బోనస్ ప్లస్ ఇలా 3 పాయింట్స్, ఇలా ప్రతి ఒక్క రైడ్లో ఏదో ఒక యాక్షన్ అయితే ఉంటుంది. ఇతడు పోతే నిజంగా ఎక్సలెంట్ ప్లేయర్. ఇతడు యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. మరి ఈ సీజన్లో ఇతడైతే ఆక్షన్లోకి అయితే రాబోతున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగు టైటన్స్ టీం, ఇలా బెంగళూరు బుల్స్, ఇలా ప్రతి ఒక్క టీమ్స్ కూడా ఇతడి కోసం అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఈసారి ఇతడికి ఈ ఆక్షన్లో బిగ్ అమౌంట్ అయితే రాబోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ ఇతన్ని బెంగాల్ వారియర్స్ FBM ద్వారా మళ్ళీ కొనుక్కునే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. మరి ఇతడు ఎటు వెళ్తాడనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. రిలీజ్ చేసే రెండో ప్లేయర్ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్. ఇతనైతే తమిళ తలవాస్ అయితే ఏకంగా 1,45,00,000కైతే ఇతన్ని కొనడం జరిగింది కాబట్టి అర్జున్ దేశ్వాల్ అయితే 100% అయితే ఆక్షన్లోకి వదిలేసే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే గత సీజన్లో తమిళ తలవాస్లో గందరగోళాలు అయితే జరగడం జరిగింది. మెయిన్గా వాళ్ళ కోచ్ని ఇట్లా రిలీజ్ చేయడం, పవన్ శరావత్ మధ్యలో ఇంటికి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగాయి కాబట్టి ఈ గందరగోళ నేపథ్యంలో అర్జున్ దేశ్వాల్ని కూడా వాళ్ళైతే పక్కగా రిలీజ్ చేస్తారు. ఇతడు ఆక్షన్ ప్రైస్ చూసుకున్న 1,45,00,000 కొనడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ప్రైస్ ట్యాగ్తో ఇతనైతే 100% అయితే రిటైన్ చేసుకోరు. అలాగే ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా 18 మ్యాచ్లో 209 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. పర్లేదు, మంచిగా ఆడిండు. కానీ అయినప్పటికీ కూడా తమిళ తలవాస్తో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని కూడా పక్కగా రిలీజ్ చేస్తాడు. అలాగే ఇతడి కోసం చాలా టీమ్స్ కూడా పోటీ పడే అవకాశం ఉంది. మెయిన్గా తెలుగు టైటన్స్ అయితే గత సీజన్లో ఇతన్ని దక్కించుకోవాలంటే గట్టిగా ప్రయత్నించడం జరిగింది. ఈ సీజన్లో మాత్రం ఇతన్ని పక్కగా వదిలిపెట్టరు. ప్రతి సీజన్లో ఇతడికైతే మన వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ సీజన్లో ఇతడు దొరికితే మాత్రం మన టీం ఎక్సలెంట్గా అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఇతన్ని తెలుగు టైటన్స్ టీం కొంటారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. రిలీజ్ చేసే మూడో ప్లేయర్ చూసుకున్నట్లయితే భరత్ తుడా. ఎస్, మీరు విన్నది నిజం. ఏంటి బ్రో, లాస్ట్ సీజన్ తెలుగు టైటన్స్ హీరో, ఇతన్ని రిలీజ్ చేయడం ఏంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ సీజన్కి అయితే ఇతన్ని పక్కగా 100% అయితే రిటైన్ చేసుకోవట్లేదు తెలుగు టైటన్స్. ఇతనైతే ఆక్షన్లకు వదిలేసి బైబ్యాక్ విత్ FBM, ఇతనైతే FBM తోని మళ్ళీ తెలుగు టైటన్స్ టీంలోకి తీసుకోవాలని అయితే చూస్తున్నారు. ఇతడి ఆక్షన్ ప్రైస్ అయితే 81,00,000 కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకుంటే, నేను ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పడం జరిగింది, మళ్ళీ రిటైన్ చేసుకుంటే ఇతడికైతే దాదాపు 95 దాకా అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే మాస్టర్ ప్లాన్తో ఇతన్ని అయితే ఆక్షన్లోకి వదిలేసి మళ్ళీ FBM కార్డుతో మళ్ళీ తెలుగు టైటన్స్లోకి తీసుకురావాలని అయితే చూస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది మాత్రం మనం వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగు టైటన్స్ ఇతన్ని రిటైన్ చేసుకుంటే బాగుని నేను అనుకుంటున్నా. కానీ ఇతన్ని అయితే పక్కగా ఆక్షన్లోకి వదిలేస్తారు. ఎందుకంటే ఇతను నేను ఆక్షన్లోకి వెళ్తా అని అంటాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ ఏ ప్లేయర్ అయినా కూడా నేనే ఆక్షన్లోకి వెళ్తానైతే పక్కగా అంటారు.
ఇతడు ఏకంగా 21 మ్యాచ్లో 230 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈసారి తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ వరకు పోయిందంటే మాత్రం అది భరత్ తుడా వల్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతడు ప్రతి మ్యాచ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇతడు ప్రైజ్ కోసం అయితే పక్కగా ఆక్షన్ లోకి అయితే వెళ్తాడు. మళ్ళీ ఇతనైతే తెలుగు టైటన్స్ టీం అయితే పక్కగా ఎఫ్బిఎంతోనైతే మళ్ళీ కొంటారు. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆక్షన్ లోకి వస్తున్న 4వ ప్లేయర్ చూసుకున్నట్లయితే హై ఫ్లయర్ పవన్ షెరావత్. లాస్ట్ ఇయర్ లో మీకు ఏం జరిగింది అనేది మాత్రం మీకు పక్క ఒక క్లారిటీ అయితే ఉంటుంది. తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్ లో ఒక వ్యక్తి అలాగే పవన్ షెరావత్ కి అయితే అస్సలు పడలేదు కాబట్టి ఇతనైతే సీజన్ మధ్యలోనే ఇతనైతే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తమిళ్ తలైవాస్ అయితే తనైతే పక్కగా రిటైన్ చేసుకోదు. అలాగే ఇతడు ఆప్షన్ ప్రైస్ చూసుకున్న 58,50,000 అయితే ఇతన్ని కొనడం జరిగింది. ఇతడు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 3 మ్యాచ్లో 22 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అదే చెప్తున్నా ఫ్రెండ్స్, మధ్యలో గొడవల వల్ల ఇతనైతే మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. 100% కన్ఫర్మ్ కావడం జరిగిందనమాట. పవన్ షెరావత్ అయితే పక్కగా ఆక్షన్ లోకి వస్తున్నాడని. కానీ ఇతడి కోసం అయితే కొన్ని టీమ్స్ అయితే పోటీ పడే అవకాశం కూడా ఉంది. ఇతడు మెయిన్గా సీనియర్ నేషనల్స్లో పర్వాలేదు అనిపించాడు. యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సీనియర్ నేషనల్స్లో చండీగఢ్ టీం తరపున అయితే. ఇతను నాకు తెలిసినంత వరకు ఇతడు గుజరాత్ జెయింట్స్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ కోచ్ అయితే మళ్ళీ PKL 13కి అయితే కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. రణధీర్ సింగ్ షెరావత్ గారు గుజరాత్ టీం హెడ్ కోచ్గా. మరి నాకు తెలిసినంత వరకు అయితే తను ఆ టీమే కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే తెలుగు టైటన్స్ టీం కూడా ఒక కన్నేసి ఉంచొచ్చు, కొందామా అని ఆలోచిస్తాను. మరి పవన్ షెరావత్ని తెలుగు టైటన్స్ టీం కొంటారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే పవన్ అయితే మంచి ప్లేయరే, కానీ ఆ టీంలో మరి తమిళ్ తలైవాస్ టీంలో ఎవరికి ఇతనికి పడలేదనేది మాత్రం అది ఇంకా కూడా బయటకి అయితే వెళ్ళలేదు. మరి చూడాలి ఇతడు ఆక్షన్లోకి వచ్చిన తర్వాత ఏ టీమ్స్ ఇతన్ని కొంటాయి, ఏ టీమ్స్ ఇతని కోసం పోటీ పడుతుంది అనేది మాత్రం ఈసారి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అలాగే రిలీజ్ అయ్యే 5వ ప్లేయర్ చూసుకున్నట్లయితే నితిన్ కుమార్ ధన్కర్. ఇతన్ని కూడా పక్కగా ఆక్షన్ లోకి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇతడు ప్రైస్ ట్యాగ్ చూడండి, 1,20,00,000 అయితే తనైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే కొనడం జరిగింది. 15 మ్యాచ్లు ఆడిన ఇతను 155 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్లో సూపర్ 10 చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇతడికి సపోర్టింగ్ రైడర్గా ఎవరు లేరు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇతడు ఇంజరీతో అయితే లాస్ట్ ప్లే ఆఫ్స్ మ్యాచెస్లో అయితే ఇతను దూరం కావడం జరిగింది. ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అయితే భారీ షాక్ అయితే తగలడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ మ్యాచ్ వెళ్ళి ఓడిపోవడానికి కారణం అయితే ఒక మంచి రైడర్ లేకపోవడం వల్లే ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇతనేమో ఇంజరీస్తో బాధపడుతున్నాడు. కాబట్టి ఇతనైతే పక్కగా వాళ్ళైతే రిటైన్ చేసుకోకుండా ఆప్షన్లోకి అయితే వదిలేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇతని కోసం అయితే చాలా టీమ్స్ అయితే పోటీ పడే అవకాశం ఉంది. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్, కానీ ఇంజరీ లేకుంటే ఎక్సలెంట్ ప్లేయర్ అనమాట. గతంలో కూడా బెంగాల్ వారియర్స్ వదిలేయడానికి కారణం కూడా ఇతని ఇంజరీ అనేది చెప్పుకోవాలి. అలాగే నితిన్ ధన్కర్ అయితే ఎక్సలెంట్ ప్లేయర్ ఫ్రెండ్స్. ఇంజరీ లేకపోతే తెలుగు టైటన్స్ టీం అలాగా ప్రతి ఒక్క టీమ్స్ కూడా ఇతడి కోసం అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంది. మరి నితిన్ ధన్కర్ ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు క్వశ్చన్ గుర్తుందిగా, ప్రో కబడ్డీ సీజన్ 13లో భరత్ తుడా ఎన్ని సూపర్ 10లు చేశాడని అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్ ఇదైతే ఓన్లీ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వీడియో కూడా ఉంది. పార్ట్ 2 వీడియో కావాలంటే పార్ట్ 2 వీడియో అని కూడా కామెంట్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ తెలుగులో అందరికంటే ముందుగా కవర్ చేసేది మనమే. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే లేదు. లైక్ చేసి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలని నేను అంటున్నా అంటే, మన వీడియో చూశారంటే మాత్రం మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూడాల్సిన అవసరమే లేదనమాట. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అది మన పాత ఫాలోవర్స్కి అయితే పక్కాగా తెలుసు, మన పాత సబ్స్క్రైబర్స్కి పక్కాగా తెలుసు మనం ఏంటనేది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కోసం తెలుసుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.